తెచ్చుకుంటారు. నువ్వేం చేపలు తెచ్చుకున్నావు? ఈరోజు చేపలు తినాలనిపించింది మాము. చాలా అవుతుంది కదా? దాదాపు ఎన్ని 2 నెలలు అవుతుంది కదా. పెద్దలపాయలు, పచ్చిమిరకాయలు, పచ్చిమిరకాయలు చాలా కొంచెం కావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అసలు చేపల కూర ఎప్పుడు అనుకున్నారు? ఎప్పుడు ఉండవు? 10 సంవత్సరాలు నాకు. అంటే నీ చిన్నప్పుడా? చిన్నప్పుడు ఫస్ట్ సారి మాకు మార్కెట్ చేపలు అమ్మ తెలిసిన ఆమె. అయితే బురద మట్టలు వచ్చినాయి. ఉండయమ్మ తీసుకుంటావా అంటే నాకేమో చేత అవ్వదు. ట్రై చేద్దాంలని తీసుకున్నా. తీసుకొని ఆ బురద మట్టలో బెండకాయలు వేసుకొని వండుకుంటారు. ఇంకా ఫస్ట్ టైం వేసి వండాను. వండి మా అమ్మమ్మ, మామయ్య, తాత సాయంత్రం పూట వండిందండి. గుడ్డు కారం ఇది. ఎన్ని చెంచాలు? 3. కారం తినే వాళ్ళు కారం తింటారు, తక్కువ తినే వాళ్ళు తక్కువ తింటారు. మన కారం ఎక్కువ తింటారు కాబట్టి వేస్తున్నాను. ఇక అయితే బెండకాయలు వేసి కూర వండా. అమ్మో మరి ఎట్ట ఉండద్దు, బాగోపోతే మళ్ళీ ఏమైనా అంటారా, తినరు, బాగా ఇష్టం అవుతుందని అనుకునేదాన్ని. సరే వేసాను, వండేసి పక్క మా చిన్నమ్మ ఉంది, లక్ష్మీ చిన్నమ్మని. మా చిన్నమ్మ చూపించా. చిన్నమ్మ ఎట్టుందో కూర చూడవా అన్న. ఏముంది చూసి బాగుందమ్మ పల్లె వండి ఫస్ట్ టైం అయినా ఉంది. అమ్మయ్యా అనుకున్నా. పోనీలే చిన్నమ్మ బాగానే ఉన్నాను కదా, తింటారులే అనుకున్నా. ఇక రాగాలే ఫస్ట్ మావయ్య తిన్నాడు. బాగా ఆట మీద వచ్చారు. రేపు పనికే చేల ముందుకు దేనికి వెళ్ళారు సంథింగ్ మన బుర్రకు. ఇక బాగా ఆట మీద ఉన్నాడు కావాలి. ఇక పొద్దున కూర కాయాలింది, బెండకాయ ఉన్నట్టు అన్నాం. పొద్దున కూర అమ్మాయి ఉంది అని అన్నాడు. కాదమ్మా ఒకటి వండానన్నా. ఏందమ్మా అంటే బెండకాయ పులుసు, బెండకాయతో చేపల పులుసు చేశానన్నా. నీకు రాదుగా అన్నాడు. అంటే ఏమో ట్రై చేశాను, తినన్నా నువ్వు ఉందలన్నా. బాగా తిన్నాడు. తిన్నాక బాగుందమ్మా భలే ఉందన్నాడు. తిన్నాక తాత అమ్మమ్మ కూడా తిన్నారు. బాగుంది కూర పడి భలే వండారు అని అన్నారు. అంటే అప్పుడే నేర్చుకున్నావా, సొంతం చేసావా? ఫస్ట్ సొంతంగా చేసా. అప్పుడు బెండకాయ అంటే అమ్మమ్మ వేసి ఉండేది, చూసేదానిగా అమ్మమ్మ చేస్తాం ఎంత చూసేదానిగా. ఒకసారి ట్రై చేద్దాము, వస్తే వచ్చింది లేకపోతే లేదంటే చూసా. కూర్చుకుంది, ట్రై చేసా. గుర్తు తినాలని హాయిగా ఉంది. మనము కూరలు వండితే మనం తిన్న కాదు, ఇతరులు తిని అబ్బా బాగుంది అంటే మనకు చాలా ఆనందంగా ఉండింది. ఆ ఫీల్ చాలా వేరుగా ఉండేది కదా. వేసాను, పసుపు వేసాను, కారం వేసాను. ఇప్పుడు చింతపండు రసం పొందుకోవాలి. అట్లాగే చూసి నేర్చుకోవాలి. కానీ వాడు ఒకళ్ళు నేర్పాలని అన్నకూడదు. అలా అమ్మమ్మ చేస్తా చూస్తా లెక్క ప్రకారంగా చేశాను నేను. ఇక్కడ మీ ఇంటికి వచ్చినాకే కానీ మాకు ఎప్పుడు మాంసం, చేపలు అన్నీ దగ్గరేగా బాగా దొరికేది. మాకు అన్ని గుంటూరులో ఉంటాయి. మీ ఇంటికి వచ్చిన కాంచి పప్పులు, పప్పు చారులు ఇవి. న్యూట్రిషన్స్ ఎక్కువ కప్పలు తీయచ్చుగా. 2 ఎట్టుంది ఆ చేపల కూర కథ? బాగుంది, ఫస్ట్ టైం చేసినా కానీ. కానీ అవి చేపలు బట్టి టైము బురద మట్టలు చిన్న చేపలు కదా, చిన్న చేపలు బురద మట్టలు అంటారు వాటిని. దాంట్లోనే బెండకాయలు వేసుకుని అనుకుంటారు, బాగుంటుంది. అసలు మనకు దొరకనే దొరకవద్దు.
చేపలు దొరికిన వరకు చేపలు తింటా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు కాలం అంతా కంప్యూటర్లు ఫోన్లతో పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ నీలమైపోతున్నారు. ఈ కళ్ళకి చాలా మంచిది. చిన్నోళ్ళు ఎక్కువ కరేపాకు వాడుకోండి. కొంతమంది నీసుకి ఇష్టపడరు తినడానికి, వాళ్ళు ఎక్కువ కరేపాకు వాడుకోండి. కరేపాకు చాలా మంచిది కళ్ళకి. అయిపోయింది. ఇది చింతపండు కలిపేస్తే పెట్టేయాలి పొయ్యి మీద. కలిపేసేసి పెట్టేసుకుంటే చేపల కూరకి రెడీ అయినట్టే. చేపల కూర చాలా తొందరగా ఉడికిపోయింది. కానీ గొడ్డుగారం వేసుకోవాలి. గొడ్డుగారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను పొలం వెళ్ళేదాకా పొలం కూడా వెళ్ళేదాన్ని. కానీ ఎక్కువ శాతం ఏంది ఇంటికాడ ఎద్దులు బరగొడు గేదెలు అప్పుడు నీళ్ళ పంపులు ఉండే కాదు, బాయిల్లో దొడుకొచ్చి ఎన్ని కనీసం 3-4 గాబులు పట్టేవి. 3-4 గాబులు తోడుకొచ్చి పోసి రావటం. అది వడ్డట్టుగా నీళ్ళు పెట్టి బరగొడు నీళ్ళు పెట్టి ఎక్కడన్ని ప్రాణాలన్నీ తీసి మళ్ళీ ఇంట్లో వాడుకుంటా నీళ్ళన్నీ పోసి చేసి మళ్ళీ ఇంట్లో అంట్లు అన్నం కూరలు గుడ్డలు గుడ్డలు ఇవన్నీ ఇవాళేం పొలం మీదే. ఈ ఇంట్లో పని మొత్తం మందే. అర్థం కావట్లేదు, ఏమేయలేదు. దీంట్లోనా అన్నీ వేసావు కదా? కోసం కొనండి పాత్రలు, మట్టి పాత్రలు అయ్యి. కానీ మట్టి పాత్రలో వండుకుంటుంటే మేము ఎప్పుడు వండలేదులే, ఇప్పుడే వండుకుంటున్నాము. టేస్ట్గా బాగున్నాయి. కానీ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి వీటితో మట్టికి. ఎలా పడితే అలా కాదు. అని సరి చేయాలి. ఇంకా ఉడికితే కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోయేది. ప్రతి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. అంతే చాలు. పక్కన అన్నం ఉడుకుతుంది. అన్నం పెట్టేసేసా. ఎన్ని నిమిషాలు ఉండాలి అలాగా? నిమిషాలు టైం చెప్పలేము. ఒక్కోసారి గంటలు అయిపోయింది. ఒక్కోసారి ముద్ద చేప అయితే లేట్ ఉడికిద్ది, లాస్ట్ చేప అయితే తొందరగా ఉడికిద్ది. దాని టైం ఉండదు. నార్మల్గా అయితే మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. పట్టుకొని కాస్త ఉడకాలి. ఎవరికి ఏమీ కాలేదు కదా. మీ బాబాయ్ ఆ బ్యాటరీలన్నీ బయట పడేస్తాండి. అమ్మి పదండి.
అసలు ఏం జరిగిందంటే ఇందాక నాకేం కాలేదు. నువ్వు సాధు గారు చెప్పిన